ఎగ్జామ్స్ అనగానే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా పెర్ఫార్మ్ చేస్తుంటారు కదా. కొంతమంది ఏమో చదవట్లేదని చెప్పి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేస్తారు. కొంతమంది ఏమో ఏకంగా దేవుడినే బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో సప్లీల కోసం వెయిట్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో చిట్స్ కోసం వెయిట్ చేస్తారు. సో వీళ్ళ అందరిలో నాకు నచ్చిన ఫ్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ నేను బయటకి తీసి ఒక వీడియో చేశానన్నమాట. సో ఆ వీడియోని లాస్ట్‌కి చూసి ఎలా అవుతుందో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎగ్జామ్‌కి ఇంకా 7 డేస్ ఉన్నాయి. మొత్తం 20 చాప్టర్స్. సో డేకి 3 చాప్టర్స్ అనుకున్నా ఇంకా 21 డేస్ మిగిలే ఉంటది. సర్లే రోజుకి 3 చాప్టర్స్ చొప్పున వేరంగా చేసేయొచ్చు. ఎగ్జామ్‌కి ఇంకా 3 రోజులు ఉంది. నా ముందేమో 20 చాప్టర్స్ ఉన్నాయి. సో రోజుకి 7 చాప్టర్స్ లాగా కంప్లీట్ చేసేసినా అయిపోద్ది. మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, నైట్ 3. సింపుల్. అబ్బా రేపే ఎగ్జామా, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ఎలాగో నాకు 10 చాప్టర్స్ వచ్చు కాబట్టి రిమైనింగ్ 10 చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చదువుకుంటే సరిపోద్దేమో. టైం 12 అయిపోయిందా? నేను ఇంకా ఒక చాప్టర్ కూడా కంప్లీట్ చేయలేదు. ఎలారా బాబు, అసలు ఎగ్జామ్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా కూడా భయం వేసేస్తుంది. పోన్లే, పోయింది, సప్లీలో రాసుకుందాం, ఇంకేం చేస్తాం. చెప్పే. ఒసేయ్ శ్రావ్య, ప్రిపేర్ అయ్యావా? లేదే, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలుసు కదా, నా కజిన్స్ మా ఊరు నుంచి వచ్చారు. వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని అలా బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఫ్రెష్ అయ్యి సాయంత్రం అలాగా 9 o'clock ఎంతకో స్టార్ట్ చేస్తాను. అవునే, నేను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. నువ్వు కూడా ప్రిపేర్ అవ్వలేదా? సరేలే, ఇప్పుడు ఎంత టైం అయిపోయింది కదా. రేపు మార్నింగ్ ఇద్దరం 5 o'clock లేచి ప్రిపేర్ అవుతాం, సరేనా? ఏంటే, నాకు తెలియకుండా మేము చదివేస్తున్నావా? నేను ఎందుకు నీకు అలా మోసం చేస్తాను? సరదాగా అన్నానులే, నువ్వు నా అలా ఏం చేయ. అదే, నువ్వు అలా ప్రిపేర్ అవ్వు, నాకు తెలుసు నీ సంగతి అంటున్నా. రేపు మార్నింగ్ 4 o'clock అలారం పెట్టాను, ఓకేనా? ఇద్దరం కలిసి చదువుకుందాం, సరేనా? ఓకే. అప్పుడు 5 అయిపోయిందా? చెప్పే. ఏంటి అప్పుడే లెగిసిపోయావా? ఇప్పుడే లెగిసానే. నేను కూడా చాప్టర్ 1 స్టార్ట్ చెయ్యు, నేను ఇప్పుడే చాప్టర్ 2 స్టార్ట్ చేస్తాను. ఇద్దరం కలిపి సైమల్టేనియస్గా కంప్లీట్ చేసేద్దాం. సరే, నేను చదువుకో అయితే, జాగ్రత్త. అది ఆల్రెడీ 2 times రివిజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంక స్టార్ట్ చేస్తాను. 1 గంట స్లీప్ వేసి ఎగ్జామ్ రాసేయచ్చు. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను ఎలాగొకలాగా ఎగ్జామ్ని పాస్ అయిపోయినట్టు చూడు స్వామి. నీ గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను. 108 వద్దులే, నడలేను. 11 ప్రదక్షిణాలు డెఫినెట్గా చేస్తాను. అసలు నాన్ వెజ్జే ముట్టను జీవితంలో అంటే కష్టం. ప్రతి సాటర్డే, ప్రతి మండే అసలు నాన్ వెజ్జే ముట్టను. మా తమ్ముడు గుడి చేపిస్తాను. ఇంకేం ముక్కోవాలి. మమ్మీకి అస్సలు అబద్ధమా అన్ను. డాడీకి తెలియకుండా డాడీ పాకెట్ నుంచి అసలు డబ్బులే తీను. చాలా గుడ్ గర్ల్ అయిపోతాను, అబద్ధాలు అన్ను. ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టు చూడు స్వామి. నువ్వు పాస్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వెళ్ళి పడుకుంటాను, ఓకేనా? చదవను, నువ్వు ఎలాగో పాస్ చేసేస్తావని నమ్మకం నాకు ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. రేపు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతాను. వస్తే ఏంటి అంత సీరియస్ గా ఏం చేస్తున్నావు? ఆహా, మరి మిగతా ఎక్కడ పెట్టావమ్మా? మిగతా చాప్టర్సా? నా వెనకట్లు కూర్చున్న టాపరే కదా, వాడికి అడుగుతా. ఒకవేళ నువ్వు ఫస్ట్ బెంచ్, వాడు లాస్ట్ బెంచ్, అది ఏం చేస్తావే? అలా అంటావా? అప్పుడు చిట్స్ వాడతాను. నీకెలా ఉందో కానీ నువ్వు దొరికిపోతావేమో. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఈ పని. అసలు ఎప్పుడైనా దొరికానా? ఫస్ట్ బెంచ్ లో టీచర్ ఎదురుగున్నా కూడా చూసి కాపీ కట్టగల కెపాసిటీ నాకుంది. చూడమ్మా సిద్ధప్ప, ఎగ్జామ్ లో చదివి ఎవడైనా పాస్ అవుతాడు. ఇలా చిట్స్ పెట్టి పాస్ అయిన వాడికి ఒక రేంజ్ ఉంటది. అంత చేసాను కానీ ఇవన్నీ రేపు గుర్తుంటాయో గుర్తుండవు. ఒక పని చేస్తాను, నా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు నాకు అన్ని గుర్తుంటాయి. హలో, ప్రిపేర్ అయిపోయావా ఎగ్జామ్కి? అన్నీ అయిపోయాయి, ఆల్మోస్ట్. ప్రిపేర్ అయిపోయావా? రివిజన్ కూడా అయిపోయిందా? రివిజన్ కూడా అయిపోయింది. ఏమి? అవునా, అంటే నేను కూడా ప్రిపేర్ అయిపోయానే, కానీ ఒకసారి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు గుర్తుంటది కదా, అందుకే నీకు ఫోన్ చేశాను, నువ్వు వింటావని. అబ్బా, ఇప్పుడు అసలు ఒకసారి నేను రివిజన్ చేసినట్టు ఉంటది. ఇప్పుడు చూడు చెప్తాను. అర్థమైందా? ఓకే. నెక్స్ట్. అమ్మ తల్లి, చాలు ఇంకా నేను వెళ్ళి పడుకోలా. పడుకుంటావా? సరేలే, పడుకోలే, నేను వేరే ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో,
ఏంట్రా బాబు టైం చూస్తే ఇంకా 1 month ఉంది, సిలబస్ ఏమో చాలా ఉంది, అసలు ఏం కంప్లీట్ చేయలేదు. ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏంటో, ఫెయిల్ అయిపోతే మా నాన్న ఫెయిల్ చేసేస్తాను అంటాడు, ఫెయిల్ అయిపోతే అందరితో కంపేర్ చేస్తుంది మా అమ్మ. ఓ నాన్న ఇప్పుడు ఏం చేయాలి, ఎలా పాస్ అవ్వలేము అంటే ఫోన్ చేస్తాను. హలో, వస్తే నీది ఎంత సిలబస్ అయింది? నాది ఆల్మోస్ట్ 50% సిలబస్ అయిపోయిందా? నాది ఇంకా 1% కూడా అవ్వలేదు. చాలా భయం వేస్తుంది ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో అని. నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఎందుకు ఇంత చిన్నపిల్లగా పుట్టాను? పుట్టినప్పుడు పెద్దనకు పుట్టియొచ్చు కదా, చదువుకోవాల్సిన బాధ ఉండకపోతున్నాను. ఏంటి ఇవన్నీ ఎలా ఉన్నాయి? చూస్తుంటే భయం వేస్తుంది. ఇవన్నీ నేను ఎప్పుడు చదువుతాను? నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్నట్టు భయం వేస్తుంది నాకు. శ్రావ్య, భయపడ్డం కన్నా ముందు చదవాలి. ఒక క్వశ్చన్ చూస్తుంటే కళ్ళు తిరుగుతుంది. నేను ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ, నాకు నాకు ఫెయిల్ చేయడం గ్యారంటీ. ఈ రీల్ భలే కామెడీగా ఉంది. మమ్మల్ని ఒక రీల్ పెట్టాను చూడు, భలే కామెడీగా ఉంది. ఈ రీల్స్ షేర్ చేసుకోవడం చదువుకున్నది ఏమైనా ఉందా? ఎగ్జామ్ ఇంకా 3 days టైం ఉంది, అప్పుడు ప్రిపేర్ అవుతా. ఎగ్జామ్ ఇంకా 2 days టైం ఉంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యలేదో కాల్ చేసి కనుక్కుంటా. సో ఎగ్జామ్కి ఏమైనా చదివావా? లేదే, ఇంకా 2 days టైం ఉంది కదా. అదే ఇంకా 2 days టైం ఉంది కదా, రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎంత చేసావో కనుక్కుందామని. లేదే, ఇంకా నువ్వు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదా? సరే అయితే ఇద్దరం కలిపి రేపు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఈ రీల్ భలే కామెడీగా ఉంది, లైక్ చేస్తా. ఇటు కాల్ చేస్తుంది. చెప్పే. ఓసారి చదవడం ఇంకా స్టార్ట్ చేద్దామా? టైం స్టార్ట్ చేయ చదువుకోవడం. నాకు కొంచెం హెడేక్ ఉంది, నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను 5 o'clock అలాగా. టైం ఏమో 6 అయిపోతుంది. ఇంకా ఒక్క చాప్టర్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. మొత్తం 20 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 10 చాప్టర్స్ చదువుతాను. రేపు మార్నింగ్ 5 చాప్టర్స్ చదువుతాను. వెళ్ళి ఫ్రెండ్ ఇంకొక 5 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాను. ఎగ్జామ్ ఏదో ప్రాసెస్ అన్ని కలిపి ఏదో రాసేస్తాను. పాస్ అయిపోతే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. వస్తే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలా? ఫోన్ ఎగ్జామా? రాస్తాను, లేదంటే లేదు, నా మూడ్ బట్టి. ఇలా ఉంటే నువ్వు పాస్ అయినట్టే. పాస్ అయితే పాస్ అవుతాను, లేదంటే లేదు. సప్లీ ఉంది కదా, సప్లీ రాసుకోవచ్చు. వస్తే సప్లీ పేపర్ కష్టంగా ఉంటది రెగ్యులర్ కన్నా. పేపర్ ఈజీగా ఉంటే మాత్రం నువ్వు చదివి రాసిస్తున్నట్టే. ఈ చదవడాలు, ఎగ్జామ్ రాయడాలు ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ స్టఫ్. సప్లీలో రాసుకుంటాను, లేదంటే లేదు. సర్టిఫికేట్ రాకపోతే? మా నాన్నకు ఆల్రెడీ బొచ్చుడు బిజినెస్లు ఉన్నాయి, అందులో ఏదో ఒక బిజినెస్ లో దూరిపోతా. మెచ్చుకోవాల్సిందే నీకు. గొప్ప వాళ్ళందరూ చదువుకోకుండా మధ్యలో స్కూల్ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు తెలుసా? ఏంట్రా బాబు, ఈ ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందా? ఇంత పెద్ద క్వశ్చన్ ఎవడు గుర్తు పెట్టుకుంటాడు? ఒక లైన్ చదువుదాం. ఈ లైన్ నే తిప్పి ఒక 2 పారాగ్రాఫ్లు రాయాలి. మిగతా ఆన్సర్కి ఏం చేయొచ్చు? ఈ సైడ్ హెడ్డింగ్స్ పేపర్ అయితే సరిపోతుంది. సైడ్ హెడ్డింగ్స్ అన్ని పెట్టేసి మ్యాటర్ మొత్తం సొల్లు రాసేస్తాను. అయినా 2 పేజీల ఆన్సర్ ఎవరు చదువుతాడు? అవి కూడా అంతమందివి. తొక్కలే, అటు సైడ్ హెడ్డింగ్స్ చూసి మార్క్స్ వేసేస్తాడు. 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 2 లైన్స్ రాస్తాను. 5 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 10 లైన్స్ రాస్తాను. 7 మార్క్స్ ఇదే క్వశ్చన్ అడిగితే ఒక 2 పేజెస్ రాస్తాను. బుక్ షీట్ 32 pages ఉంటుంది కాబట్టి నేను 31 pages రాసి లాస్ట్ పేజ్ రఫ్ వదిలేస్తాను. కరెక్షన్ చేస్తున్నాడు ఈ పిల్లకి అన్ని తెలుసు, పేపర్ మొత్తం బుక్లెట్ అంతా నింపిస్తుంది, మార్క్స్ ఇస్తాను. ఇప్పుడు వరకు నేను చదివినంతా నీకు అప్పు చెప్తాను, తర్వాత నువ్వు నాకు అప్పు చెప్పు, ఓకేనా? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. క్లోరైడ్ తర్వాత క్లోరైడ్ సింథసిస్. ఇప్పుడు చదివానే, మర్చిపోయాను, ఒకసారి చూసుకుంటాను. ఓకే, ద క్లోరైడ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. చూడట్లేదే, ఆలోచిస్తున్నాను. సౌత్, నార్త్. ఇప్పుడు చదివానే, మర్చిపోయాను, ఇంకొకసారి చదువుతాను. ఇంకొక తర్వాత మళ్ళీ అప్పు చెప్తాను, ఒకసారి చదువుతాను ప్లీజ్. వెస్టా? నాకు తెలుసే, నేను మర్చిపోయాను. సో అదన్నమాట. ఇన్ని రకాల స్టూడెంట్స్ మన చుట్టూ ఉంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కావాలంటే కింద కమెంట్స్ లో part 2 అని కమెంట్ చేయండి, డెఫినెట్ గా ఇంకో వీడియో కూడా చేస్తాను దాని మీద. ఈ మొత్తం వీడియోలో మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ కొంచెమైనా కనిపించుంటే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. బై.